ఆ మహిళా మంత్రికి సొంత పార్టీ నుంచే శత్రువులు తయారయ్యారా? పార్టీలో బ్యాక్ డ్రాప్ పాలిటిక్స్తో ఆ మంత్రిని ఇరకాటంలో పెడుతున్నారా? ఇదంతా వర్గపోరేనా? ప్రతిపక్షం చేయాల్సిన పనా? సొంత పార్టీ వారే చేస్తున్నారా? ఆరోపణలు అమ్ముకి తలనొప్పి తెచ్చిపెడుతున్నాయా? మంత్రిని డ్యామేజ్ చేయడానికి వ్యవహారాలను వైరల్ చేస్తున్నది సొంత పార్టీ మనుషులేనా? ఇంతకీ ఎవరా మంత్రి? ఎక్కడా వర్గపోరు? ఓ లుక్కేద్దాం. ఉమ్మడి విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం నుంచి మంత్రి గుమ్మడి సంధ్యారాణి టీడీపీ టికెట్పై ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే తాజాగా ఆమెకు సొంత పార్టీ నుంచి ముప్పు ఉంటోందన్న టాక్ నడుస్తోంది. మంత్రి పదవి వచ్చాక మండల స్థాయి నాయకులతో సఖ్యత కొరవడిందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ విషయాన్ని ఆ పార్టీ శ్రేణులే బహిరంగంగా చెప్పుకుంటున్నారు. గత 14 ఏళ్లకు పైగా ఈ నియోజకవర్గంలో ఓ ఇద్దరు సీనియర్ నాయకులే టీడీపీని 2 వర్గాలుగా నడుపుతున్నారన్నది ఆ పార్టీలోనే వినబడుతున్న టాక్. ఎన్నిక సమయంలో గుమ్మడి సంధ్యారాణి కాస్త తగ్గి అందరూ సహకరించాలని కోరారు. దీంతో అందరూ కలిసికట్టుగా పనిచేసి గుమ్మడిని గెలిపించుకున్నారు. అయితే గుమ్మడి సంధ్యారాణి మంత్రి పదవిని చేపట్టాక ఎన్నికల నాటి ముసుగు తొలగించి మళ్లీ వర్గాలను యథావిధిగా ప్రోత్సహిస్తున్నారని టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో మండల స్థాయిలో ఆమెకు శత్రువులు పెరిగారట. దీనంతటికీ మంత్రి సంధ్యారాణి ఒంటెత్తు పోకడలు కారణమన్న వాదన లేకపోలేదు. పైగా పార్టీకి పనిచేసిన నాయకులను పదవుల నుంచి తొలగించేవారని చెబుతారు. మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని సొంతంగా సపరేట్ వర్గాన్ని తయారు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పార్టీ మండల స్థాయి లీడర్లను పక్కన పెడుతున్నారన్న చర్చ కూడా ఉంది. దీనికి తోడు మంత్రి అదనపు పిఎస్పై పోలీసు కేసు వ్యవహారం మంత్రి సంధ్యారాణికి మరో తలనొప్పి తెచ్చిపెడుతోందని పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన మహిళకు కారుణ్య నియామకం పేరుతో మంత్రి అదనపు పిఎస్ ఆర్థిక మోసం చేసి లైంగిక వేధింపులకు గురిచేశాడంటూ వస్తున్న ఆరోపణలు మంత్రికి మెడకు చుట్టుకునేలా ఉందని పార్టీ నాయకులే చెప్పుకుంటున్నారు. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో పోలీసు కేసు నమోదు చేసిన ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న అధిష్టానం ఆ ఆరోపణల్లో నిజాలు ఏంటోనని ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి ఆరా తీస్తోందట. అలాగే సీఎంఓని అప్రమత్తం చేసి ఆరోపణలపై దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించి మంత్రి సంధ్యారాణి అదనపు పిఎస్ ను విధుల నుంచి తప్పించినట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అయితే ఏ చిన్న పొరపాటైనా జరగకపోదా, దాన్ని ఎలా వైరల్ చేద్దామా అని సొంత పార్టీ నాయకులే చూస్తున్నారని సంధ్యారాణి తన సన్నిహితుల వద్ద ఆవేదన చెందుతున్నారట. తన రాజకీయ భవిష్యత్తుని ఎలాగైనా చెడగొట్టాలని పార్టీ లీడర్లు బ్యాక్ డ్రాప్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారని తన అనుచరుల దగ్గర మంత్రి సంధ్యారాణి చెప్పుకొని బాధపడుతున్నారట. విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీలో ఈ వర్గ విభేదాలే ఇప్పుడు మంత్రి సంధ్యారాణిని ఇరకాటంలో పెడుతున్నాయట. గతంలో మంత్రి కొడుకు పుట్టినరోజు సందర్భంగా సెలబ్రేషన్స్, క్యాడర్ వేసిన డాన్స్ వీడియోను ప్రత్యర్థుల కంటే సొంత పార్టీ వారే వైరల్ చేశారన్న టాక్ నడిచింది. తాజాగా మంత్రి అదనపు పిఎస్ పై పోలీసు కేసు ఇష్యూ, మరోవైపు మంత్రి పొలిటికల్ జర్నీలో తన ఫ్యామిలీని టార్గెట్ చేశారంటూ చర్చ నడుస్తోంది. వీటన్నింటిపైన సంధ్యారాణి రగిలిపోతున్నారట. అయితే ఇదంతా కూడా ప్రతిపక్ష ప్రతీకార చర్య అంటుంటే మరికొందరు సొంత పార్టీలో మరొక వర్గం చేస్తున్న ప్రతీకార రాజకీయాలు అన్న వాదనలు వినిపిస్తున్నాయి. మంత్రి రాజకీయ ఎదుగుదల ఓర్వలేని వాళ్లు ఏ చిన్న తప్పునైనా భూతద్దంలో చూపుతూ వైరల్ చేస్తున్నారని ప్రత్యర్థులపై మంత్రి అనుచర వర్గం కత్తులు నూరుతోందట. ఇలా మంత్రి సాలూరు నియోజకవర్గంలో వర్గపోరు మరింతగా కొనసాగడం ఖాయమన్న సంకేతాలు వస్తున్నాయి. మంత్రి సంధ్యారాణి నియోజకవర్గంలో కొనసాగుతున్న బ్యాక్ డ్రాప్ పాలిటిక్స్ ఎపిసోడ్ కు టీడీపీ హైకమాండ్ ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తుందో చూడాలి.